నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కోర్టు ధిక్కరణ ముఖ్యమంత్రి గారికి ఇంకా డిప్యూటీ సీఎంకి ఉంటుందా ఉండదా అండ్ అట్లనే తెలంగాణలో మంత్రుల వ్యవహారం పైన సిట్ విచారణ చేపించాలని చెప్పేసి ఇలా ప్రభుత్వంలో అనేక అంశాలు అయితే నడుస్తున్నాయి. సో వీటన్నిటిని విశ్లేషించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణలో కొన్ని అంశాలు జరుగుతున్నాయి సార్. ఏంటంటే మంత్రుల వ్యవహారాలు కొన్ని టీవీ ఛానల్స్లలో అండ్ అట్లనే యూట్యూబ్ ఛానల్స్లలో రావడం, దానికి సంబంధించి ఇప్పుడు సిట్ అధికారులతోని విచారణ జరిపించాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నట్టు వార్తలు రావడం, సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అసలు దీన్ని ఎట్లా చూడాలంటారు సార్? యూట్యూబ్ ఛానల్ అని అభియోగాలు అపవాదులు మోసి తప్పించుకుందాం అనుకుంటున్నారా? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాలేదు అవి ఆ వార్తలు. ఎన్ని ఛానల్ పేర్లు చెప్పమంటారు? ఈ తబేలా ఛానల్లో మొదలెట్టారు ఫస్ట్ కిరసనాలోడు. ఉన్నాయి చాలా పేర్లు ఉన్నాయి. ఎందుకు పనికి మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడడమే టైం వేస్ట్. ఎందుకు చెప్తున్నానంటే, ఒక రాష్ట్ర క్యాబినెట్లో జరుగుతున్న వాటిని ఐఎన్పిఆర్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన వచ్చి బయటకు వచ్చి చెప్పడం సాంప్రదాయం. కానీ దానికి విభిన్నంగా ఈ మీడియా ఛానల్లో వాట్ సార్ట్ ఆఫ్ డిస్కషన్స్ దే ఆర్ టేకింగ్ ఇట్. సే ఫర్ ఇన్స్టెంట్ కొంతమంది బ్యూరోక్రాట్స్ మీద లేకపోతే కొంతమంది మినిస్టర్స్ ఏదో చెత్త చెదారు, నేను మొన్న కూడా చెప్పాను, దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్లోకి తీసుకెళ్ళడము, లేదంటే ఎవిడెన్సెస్ కనుక ఉన్నప్పుడు యాజ్ యూజువల్ బ్లాక్మెయిలింగ్ ఏమైనా వీళ్ళ కొత్త మీడియా వాళ్ళకి బ్లాక్మెయిలింగ్ చేసి ఉంటారు. కుదరకపోయేసరికి మీటికి వచ్చే అవుట్కమ్ ఇది. అంటే ఇక్కడ మీరు మీడియాదే తప్పు అంటున్నారు సార్? ఏ మీడియా తప్పు? ఇప్పుడు యూట్యూబ్ అనడం తప్పు కాదు, కానీ నేను మీడియా అంటే తప్పు వచ్చిందా? బ్లాక్మెయిల్ చేయాలని ఉన్నాడా? రాజకీయానికి బ్లాక్మెయిల్ నేర్పింది ఎవరంటే ఈ మీడియా సంస్థలే. కడుపు చింపుకుంటే కాలమే పడుతుందని నేను ఆలోచించి మాడవలసి వస్తుంది. ఏదైనా ఒక ఉదంతాన్ని నిజమైన జర్నలిజంతో బయటికి చెప్తారేమో అని ఎదురు చూస్తుంటాను నేను. సేఫ్ ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ నిజంగా జస్టిఫైడ్, ఆ ఇన్సిడెంట్ నిజంగా విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో మీ దగ్గర ఉన్నప్పుడు ఏం తగిలిన తమాషా చూస్తున్నారా? బుద్ధి జ్ఞానం లేదా? బాధ్యత లేదా సమాజం పట్ల? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చేస్తున్న దురాఘాతాలని ప్రజల ముందు ఉంచకుండా ఏ ముసుగేసి దానికి ఏమైనా కోటింగ్లు, షుగర్ క్యాండీ జ్యూస్లు తయారు చేస్తున్నారు వాటితో. అంటే మీడియా దగ్గరికి సోర్స్ లేకుండానే వచ్చాయంటే సార్ మరి ఆ వార్త అంతా? మరి సోర్స్ ఉంటే దాని మీద త్వరకొట్టి నిలబడాలి కదా. అక్కడికక్కడ సప్రెస్ చేస్తారు ఎందుకు? అంటే ఇట్లాంటి విషయాలు చాలా వరకు నిఘా వర్గాల నుంచి బయటకు వస్తుంది. ఎవడదాకా ఎందుకు? ఎన్డీ తివారీ ఇక్కడ ఉన్నాడు, పనికి మళ్ళీ పని చేస్తున్నప్పుడు అని పదవిచ్యుతిని చేశారా, లేకపోతే ఆయనకి ఏమైనా వీరసమ్మానం చేసి రాష్ట్రపతిని చేశారా? లేదు సార్, తీసేశారు. అలాంటి వాటిలో స్పెషలిస్టులు కదా మీరు. ఇలాంటి విషయాలు ఎందుకు బయటకి ఎక్స్పోజ్ చేయలేకపోతున్నారు? ఏంటి అడుగుతున్నాయి మీకు? అంటే గవర్నర్లకి అయితే ఒక రూలును, మినిస్టర్లకి అయితే ఒక రూలా? లేదా మీకు మీరేమైనా ప్రియాంబుల్ సెట్ చేసుకున్నారా? ఏంటి ఇందులో వాళ్ళ ట్రాన్స్పరెన్సీ ఎక్కడైనా మీకు కనబడుతుందా మీడియాలో? ఇవన్నీ జస్ట్ బ్లాక్ మెయిలింగ్ కోసం ఇలాంటి వార్తలు. అంటే అది తప్పుడు వార్త. మరి ఎలా దాన్ని మనం అథెంటిక్ అని ఎట్లా అనుకోవాలి సార్? ఇప్పుడు అట్లాంటి వార్తలు అంటే వాళ్ళకి ఆ రైట్. మీకు ఎన్డీ తివారీ వార్త తెలుసు కదా, గవర్నరే కదా. అవును సార్. తీసి అవతల ఇస్తారా, లేకపోతే నెత్తిమీ పెట్టుకుని రాష్ట్రపతిని చేశారు? మరి అదే పని ఇక్కడ జరగకుండా సిట్ వేస్తారు, తొక్కేస్తారు, తోటకూర వేస్తారు. అంటే సిట్ వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు, వాళ్ళు పని చేయరు. సిట్ ఓన్లీ అంటే గవర్నమెంట్ కాలక్షేపం చేయడానికి వేసి ఒక వ్యవస్థ అది. అంటే ఇది మళ్ళీ గవర్నమెంట్కి సపోర్ట్ చేసేలానే ఉంది అంటున్నారు మరి మీ మాటలు చూస్తుంటే. అబ్వియస్లీ అదే కదా. ఇప్పుడు మీడియా వాడు ఎవడో వార్త రాశాడు, అది దమ్మున్న మొగాళ్ళు, దమ్మున్న వార్తలు, దమ్మున్న నిజాలు, నిజానికి మారిపోయారు, నిజానికి బ్రాండ్ అంబాసిడర్లు, నిజం మీదే చచ్చిపోతాం, వార్త అంటే మేమే. పకోడీ స్లైడింగ్లు అన్నీ పెట్టుకుని సస్తారు కదా. అది బొరతొక్క మేళంగాలు, నాన్ జర్నలిస్ట్ సంఘాలు. ఒరిజినల్ జర్నలిస్ట్ సంఘాలు రాసి వార్తలు ఉంటే మాకు తెలుసు. నిజాన్ని నిర్భయంగా నెక్కచ్చికెళ్ళ త్వరకొట్టి రాస్తారు. రాయ్, నీకు భయం ఏంటి? దేనికి లోసుకు నీకు భయం ఏంటి? ఆల్రెడీ ఛానల్స్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కదా సార్. సిట్ వేసారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఇప్పుడు మళ్ళీ సిట్ విచారణ జరిపించాలని చెప్పి. వెరీ గుడ్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు కూడా సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజమా బ్లర్ చేసి కనిపించినట్టు మినిస్టర్లు మొక్కలు వేస్తే అప్పుడు పోల్చకుండా ఏమైనా భారతదేశంలో 147 కోట్ల మంది ఏమైనా మంత్రులు కేటగిరీలో ఉన్నారా? 25 మంత్రులు రాష్ట్రంలో ఉన్న మంత్రులు వీళ్ళని పోల్చకుండానే తెలంగాణ సమాజం ఉందా? ఏంటి వీళ్ళ నాటకాలు? అసలు వీళ్ళకి ఎవడిస్తున్నాడు ఇంత ప్రివిలేజ్లు డిస్కషన్లో? వ్యక్తిగత జీవితాల మీద ఒక ఐఏఎస్లు మంత్రుల మీద రాసే అంత సామర్థ్యాలు వీళ్ళ దగ్గర ఉంటే నిజాలు చెప్పండి. వాళ్ళు కూడా కేసేశారు కదా సార్. ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఒక జిల్లా కలెక్టర్ మీద ఇలాంటి వార్తలు, తప్పుడు వార్తలు ఎట్లాంటి అథెంటిక్ డిఫామేషన్ కేసులు వేస్తే వీళ్ళకి దిక్కుదాం. అప్పుడు నాటకాలు నడిచిలే. కర్నూలు కోర్టుకు వెళ్తే ఆవిడకి 3 గంటలకు తెలియకుండా తప్పించుకొచ్చినట్టుగా ఉంటుంది ఉంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టే. లేదా ఇక్కడి నుంచి వెళ్ళి విమానాలు వేసుకుని స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ వెళ్ళి రాత్రి మళ్ళీ వచ్చేస్తే ఎవరికి తెలియదు అనుకున్న భ్రమంలో ఉంటే
ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో తవ్వి వార్తలు బయటికి తీస్తున్నారు ఈ రోజుల్లో. తర్వాత పురావస్తు శాస్త్ర పరిశోధనలో దొరుకుతారు మీరు ఎత్తుక్కుంటే. తర్వాత అంటే ఇదంతా కూడా రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి చెందుతలేదో దానికోసం ప్రజలు ఎక్కడ క్వశ్చన్ చేస్తారని ఇలాంటి న్యూస్లు తెరమైకి తీసుకొస్తున్నారు. దీంతో కాలయాపన చేయొచ్చు అని చెప్పేసి కూడా ఒక వర్గం రేవంత్ రెడ్డి గారిని ఆయన పని ఆయన చేయనివ్వకుండా చెడగొడుతున్న దరిద్రగొట్టు మీడియా అని చెప్పాలి, పనికిమాలిన మీడియా అని చెప్పాలి. ఎందుకంటే నిన్న సెక్రటరియట్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే ఎవరైనా సరే ద కాంపిటెన్సీ లెవెల్ ఆఫ్ రేవంత్ రెడ్డి కట్టొచ్చినట్టు కనబడింది. కమిట్మెంట్ టువర్డ్స్ ఎంప్లాయీస్ కానీ కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ వర్క్ కానీ కనబడింది. అలాంటి ఆ ప్రాస్పెక్ట్లో ఎలివేషన్స్ ఇస్తారా, పనికిమాలిన విషయాల్లో ఎలివేషన్స్ ఇస్తారా? అంటే వీళ్ళు పనికిమాలిన విషయాల్లో ఎలివేషన్స్ ఇస్తారంటే వీళ్ళు జర్నలిస్టులు కాదు కదా. భజన చేయించుకోవడం అలవాటు పడి ఇప్పుడు చూడు సాయిబాబా గారు, పుట్టపతి సాయిబాబా ఇలాంటి వాళ్ళు కొన్ని మఠాలు పెట్టి కూర్చుంటారు. అక్కడ స్కూటర్ మెకానిక్ కూడా ఉంటాడు, పూలు జల్లండి అనుకునే బ్యాచ్ ఉంటారు చూడు, అలా తయారయ్యారు మీడియా వాళ్ళు. చూసుకోండి, స్కూటర్ మెకానిక్ అండి వైజాగ్లో పూలు జల్లమంటాడు అందరినీ, ఇలా కాళ్ళు అవి కప్పేస్తాడండి. అసలు ఎందుకు ఈ వార్త బయటికి వచ్చేలాగా చేసింది? అంటే బ్లాక్మెయిల్ కాకుండా దీని వెనకాల నీకు మళ్ళీ చెప్తున్నానమ్మా, సమాజంలో మీడియా అండ్ యూట్యూబ్ సంస్థలకి తగిలించి తమాషా చూసే ఈ తపేలా ఛానల్ అంటారు వీటిని. వీళ్ళకి తపేలాలు చూడు, ఇంట్లో పిల్లలు కంచాలు అట్లని కొడతారు చూడు, అలా జల్లలు తగిలితే సెట్ అవుతారు వీళ్ళు. ఇది అతి దగ్గరలో ఉంది వీళ్ళకి. మీరు ఏం గాబరా పడకండి. ఎందుకు చెప్తున్నానంటే మీకు ప్రతి దాన్ని ఒక మసిపూసి మారేడికాయ చేసి ప్రజల్లో వదులుతున్నారు. సమ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ని కన్విన్స్ చేసే ప్రాసెస్లో నిజాన్ని నిక్కచ్చిగా సబ్మిస్ చేస్తున్నారు. గతంలో చూసుకున్నట్టయితే కేటీఆర్ గారికి ఇంకా పలానా హీరోయిన్కి ఇలాంటిది ఉందని చెప్పేసి కొన్ని తమ్నైల్స్, కొన్ని టీవీ ఛానల్ తమ్నైల్స్ చూస్తే అక్కడ ఆ టీవీ ఛానల్ మీద ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎలాంటిది ఎవరి దగ్గర అంత దరిద్రం వీళ్ళు ఎదవలకి ఎలివేషన్ లేవకమ్మా, దమ్మిడికి పనికిరాని వాళ్ళు. సమాజ హితం కోరేవాడు జర్నలిస్ట్ కింద ఈ తపేలా ఛానల్లో ఉన్నాడు ఎవడో కనబడరు నీకు. మాట చెప్తున్నాను, కొండా సురేఖమ్మ మాట్లాడిన మాటకి విత్డ్రా చేసుకునే డిఫర్మేషన్ కేసు ఫేస్ చేస్తుందా లేదా? చేస్తుంది. వాళ్ళకన్నా వెళ్ళాను. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిష్ఠించుకున్న ఎమ్మెల్యేలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతిష్ఠించిన మినిస్టర్లు, గౌరవప్రదంగా మనందరూ యాక్సెప్టెన్స్తో ఉన్న రియల్ హీరో ముఖ్యమంత్రి కానీ వీళ్ళు ఏమైనా తీసిమారు కానలా చెప్పు. కానప్పుడు ఈడు ఎవడరు నువ్వు సమాజంలో నిజంగా నెక్కచ్చిగా వార్త కనుక శాంచుటీ ఉంటే రాయ్, మొగాడు రాతలు రాయి, పేడు సెకండరీ రాతలు రాయకు. పేడు సెకండరీ వార్తలు రాసి దానికి గౌరవప్రదమైన ప్రభుత్వ విలువైన సమయం సిట్టు రూపంలోనూ డిఫర్మేషన్ కేసుల్లోనూ టైం వేస్ట్ చేస్తున్నావు అంటే నువ్వు ఎందుకు పనికిన సమాజ హితం కోరనవాడు ఉన్నది ఎస్టాబ్లిష్ చేయండి ఫస్ట్. దీనివల్ల ఎవరికి ఉపయోగం? టైం వేస్టే కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మీద అపవాదం మోస్తున్నప్పుడు గౌరవప్రదమైన మంత్రులు కానీ లేదా గౌరవప్రదమైన ముఖ్యమంత్రి కానీ గౌరవప్రదమైన అధికారులు కానీ కోర్టుకి వెళ్తే కోర్టు కేసులు ఎవరు భరించాలి? డిఫర్మేషన్ కేసులు ఎవరు భరించాలి? ప్రభుత్వ ఖజానా నుంచే కదా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంకొక వార్త బయటకు వచ్చింది ఏంటంటే వీళ్ళని మంత్రి పదవుల నుంచి తప్పించడానికి ఏం చెప్పాలో తెలియక ఇలాంటివి న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పేసి హైకమాండ్ కి చెప్తే ప్లేస్ చేంజ్ హైకమాండ్ డెసిషన్ తీసుకోవచ్చు, లేదా రేవంత్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవచ్చు. మధ్యలో ఈడవాడు సోంబేరిగాడు, వీడెవడో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణాలు దొంగతనంగా అమ్ముకున్నోడికి అంత అథెంటికేషన్స్ ఉన్నాయంటే కబడ్దారని చెప్తున్నాను. ప్రజాస్వామ్యంలో కబడ్దారని చెప్తున్నా. ఎడిగొండ డిస్కషన్స్ అంటే మంత్రిమండలి షఫల్ చేసే అంత డిస్కషన్స్ వీడి దగ్గర ఉన్నాయంటే వీడు ఎవడీడు అసలు? అంటే ముఖ్యమంత్రి గారిని శాసిస్తున్నాడు వీడు? గౌరవ ముఖ్యమంత్రి గారిని శాసిస్తున్నాడా? నాకు ఆన్సర్ కావాలా. వీడికి నచ్చకపోతే రీషఫల్ చేస్తాడా? అంటే ఇంత ముందున్న గవర్నమెంట్ చేసింది కదా, ఏదైనా తప్పుడు వార్త వస్తే ఖచ్చితంగా వార్తకు అథెంటికేషన్ ఉంటే నువ్వు ప్రచురించావు కదా. ఎవరిని మన ఎన్డీ తివారీని నువ్వు బహిర్గతంగా చేసావు కదా వార్తని. అలా చేయి, నీకు చేతనైతే. ఎందుకు చేయట్లే? నీకున్న లొసుకేంటి? లొసుగులతో కూడిన జర్నలిజం చేస్తున్నావా? ఇది నువ్వు చేయలేదని చెప్పు, నేను ఒప్పుకుంటా. ఎస్, యు ఆర్ నాట్ డన్ ఇట్, ఐల్ క్లెయిమ్ ఇట్. ఇలాగే నువ్వు అడ్డమైన చెత్త రాష్ట్రం మేము భరించాలి అన్నది ఒప్పుకుంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎన్డీ తివారీ వెసెస్ కాంట్రడిక్షన్. సో ఇప్పుడు వాళ్ళ స్వలాభం కోసం మంత్రుల జీవితాలతో ఆడుకుంటున్నారు అనుకోవచ్చా? మరి ఆబ్వియస్లీ బ్లాక్మెయిల్ రాజకీయాలు. ఏం కావాలని వీళ్ళకి? ఏం కావాలంటే దురాస దుఃఖానికి చేయటం కథ లాస్ట్కి తెలుస్తుంది. అక్కడ జరుగుతుంది కదా నాకు ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ఫ్లైట్ వేసుకుని నేను వెళ్తే దింపుకుంటున్నారు, మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ 13 సీటర్లు ఎక్కించి పంపిస్తున్నారు. ఇది కనబడుతుంది కదా నీకు, జరుగుబాటు అంటారు. ఇక్కడ కూడా అదే జరగాలంటే జరుగుతుంది అనుకున్న భ్రమలో ఉన్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇంటికి వెళ్తున్నారు కదా.
మా హీరో కమెడియన్ దగ్గరికి వెళ్తున్నాడు, అది బాధాకరంగా ఉండదు మాకు? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.